సినిమా ప్రేమికులకి, సినిమాని ప్రేమించే వాళ్ళకి, కథ బావుంటే చాలు ఆర్టిస్టులతో మాకు సంబంధం లేదనుకునే వాళ్ళకి, ఒక కొత్త ప్రయోగం చేస్తే బావుంటుంది, చూద్దాం అట్లాంటి సినిమాని అని ఫీల్ అయ్యే వాళ్ళకి, ఒక థ్రిల్లర్ సినిమా ఎలా ఉండాలి, ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అమెజాన్‌లో ఒక సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఆ సినిమా పేరే 'గోలం'. 'గోలం' అనేది మలయాళం సినిమా. నిజంగా అందులో ఆర్టిస్టులు ఎవ్వరు లేరు. ఎవరు తెలీదు కూడా. నాకు తెలీదు. ఎందుకంటే ఆ సినిమా కథ స్టార్ట్ చేసినప్పుడు ఏంటో ఏదో చెప్తున్నాడు అనుకున్నాను. మీరు గనుక సినిమాని గనుక కూర్చొని చూస్తే అద్భుతం అని ఫీల్ అవుతారు. ఎందుకనో ఈ సినిమాని ఎందుకో ఐఎండీబీలో గాని, ఇంకో చోట రేటింగులు చూస్తే 7.2, 7 అలా ఉండింది. బట్ మీరైతే నిరాశపడరు. ఖచ్చితంగా కూడా ఒక కాంటెంట్ బేస్ సినిమాని ఎంత బాగా చూడొచ్చు, ఎంత బాగా తీయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఎస్పెషల్లీ నాకు నిర్మాతలు అమ్మలాంటి వాళ్ళు. నిర్మాతలు అన్నం పెడతారు. అలాంటి నిర్మాతలు ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా సినిమా తీసిన వాళ్ళంటే నాకు చాలా గౌరవం. ముఖ్యంగా ఆ సినిమా దర్శకుడు సంజత్ గురించి నేను చదివాను. ఆయన చేసిన ఒక అద్భుతమైన అటెంప్ట్ ఇది. ఒక థ్రిల్లర్ అంటే కూడా ఏదో 24 గంటలు సీటెడ్జ్ థ్రిల్లర్ కాకుండా ఒక కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఒక మర్డర్ ప్లాన్ ఎలా చేస్తారు. అది ఒక మర్డర్ ప్లాను చేసి ఒక మనిషిని చంపేస్తే, అది ఎవరు చంపారనే దానికి ఒకళ్ళ మీదకొస్తది. అదే ఒక మర్డర్ ఒక ఆఫీస్‌లో కూర్చొని ఆళ్ళందరూ కలిసి ప్లాన్ జేసి, ఒక 15, 20 మంది సైలెంట్‌గా ఎవరి పాత్ర వాళ్ళు పోషించి, ఎవరు గూడా అతన్ని టచ్ చేయకుండా ఒక మర్డర్ జరిగితే ఎలా ఉంటది? నిజంగా అది మర్డరా? లేదంటే మామూలుగా యాక్సిడెంటల్‌గా డెత్ జరిగిందా? అనేది పోలీసుల దగ్గరికొచ్చినప్పుడు అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ జరుగుతాయి. ఫైనల్‌గా ఆ పోలీస్ ఆఫీసర్ గూడా అది యాక్సిడెంటల్ డెత్ కింద డిక్లేర్ చేస్తాడు. కానీ అది మర్డర్. అది ఎలా జరిగింది? ఇప్పుడు నేను సినిమా కథ చెప్పేసాను అనుకుంటున్నారా? నేనేం చెప్పలేదు. ఇది ట్రైలర్‌లో గూడా ఉంది. ఇది మర్డర్ అని చెప్పేసి డిసైడ్ చేస్తాడు. అందులో నటించిన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా నాకు చాలా నచ్చింది. ఆ పాత్ర చుట్టూ ఈ 16 మంది క్యారెక్టర్లు కూడా ఒక ఆఫీస్‌లో ఉండి ఎన్ని రకాలుగా ఎందుకు అతని మీద స్కెచ్ చేశారు? ఎందుకు అతను చనిపోవాలనుకున్నారు? ఇదే కథ. ఈ చిన్న కథలో ఎంత బ్యూటిఫుల్ ఎలివేషన్ ఉంది. ఎంత మేకింగ్ స్టైల్ ఉంది. రాజమౌళి గారు కూడా కథ మొత్తం ముందే చెప్పేస్తారు. మాకు బాగా గుర్తు. 'ఈగ' టైం గానీ, 'మర్యాద రామన్న' టైం గానీ, 'మగధీర' టైంలో కానీ ఆయన ముందే కథ చెప్పేసేవారు. ఇది కథ. దీన్ని మేము తీస్తున్నాం అని చెప్పేవారు. ఇదేంటి ఈయన కథ చెప్తున్నాడు ఈయనకి భయం లేదా అనుకుంటే, ఆ తీసే విధానం, కథను నడిపించే విధానం ఎంత గొప్పగా తీయొచ్చు అనేది ఆయనకు తెలుసు. ప్రేక్షకుడు ఎంత మెస్మరైజ్ అవుతాడో ఆయన తీసే విజువల్‌కి అనేది అతనికి ముందే తెలుసు కాబట్టి ఆయన కథ ముందే చెప్పేస్తాడు. అందుకే ఈ కథ కూడా నేను ముందే చెప్తున్నా. ఇది ఇంట్రెస్ట్ ఏం పోదు. ఎందుకంటే చాలా చిన్న విషయాన్ని ఎంత గొప్పగా చెప్పాడు ఆ దర్శకుడు. ఒక రూమ్‌లో సినిమా మొత్తం ఒక రూమ్‌లో ఎలా తీశాడు. ఒక 20 మంది ఆర్టిస్టులు ఒకే చాట నించుంటే ఎంత బాగా నటించేసేసారు అనేది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇందులో మనకు ఎవరికీ నష్టం వచ్చేది లేదు. అమెజాన్ ప్రైమ్‌లో ఉండింది. చూస్తూ ఉండండి. ఇప్పటికి ఆల్రెడీ టాప్ 10లో ఎన్నో రోజులుగా ఉండింది. గత 2 నెలల కిందటే మలయాళంలో విడుదలైందనుకుంటా. అది పూర్తిగా మలయాళంలో ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా మీరు చెవులు రిక్కించి కథ వైపు ఫోకస్ చేయండి. మీకు సినిమా అంతా అర్థమవుతది. విత్ లాంగ్వేజ్ మాటలు కూడా మీకు అర్థమవుతాయి. 100% నాది గ్యారంటీ. నేను మీ శివ మల్లాల. చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేక మంచి సినిమాలు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను. 'గోలం' సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.